సంవత్సరము ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచ బాదం దినోత్సవం నిర్వహిస్తారు. వరల్డ్ ఆల్మండ్ డే. వసంతకాలం ఆరంభంలో ముఖ్యంగా కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో బాదం చెట్లు అద్భుతంగా పూతకొస్తాయి. ఇది కొత్త పంటకు మరియు ఆరోగ్యమైన జీవనశైలికి సంకేతం. అందువల్ల ఫిబ్రవరి 16న ప్రపంచ బాదం దినోత్సవం నిర్వహిస్తారు. బాదంలో విటమిన్లు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మంచి కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి, మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విషయాలపై ప్రజల లోపల అవగాహన తేవడం మరియు బాదం రైతులను ప్రోత్సహించడం ఈ యొక్క ప్రపంచ బాదం దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. బాదం శాస్త్రీయ నామం పురనస్ డల్సిస్. బాదం చెట్లు మొదటగా మధ్య ఆసియా మరియు మధ్య ప్రాచ్య అంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ దేశాల అడవుల్లో ఉండేటివి. ప్రాచీన వర్తకులు సిల్క్ రోడ్ ద్వారా వీటిని ఐరోపా మరియు చైనా దేశాలకు వ్యాప్తి చేపించారు. 18వ శతాబ్దంలో ఇవి అమెరికాకు చేరాయి. భారతదేశానికి 16వ శతాబ్దంలో బాదం చెట్లు వచ్చాయి. బాదం పంటకు చల్లటి వాతావరణం అవసరం, చాలా అనుగుణంగా ఉంటుంది. అందువల్ల భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, ముఖ్యంగా పుల్వామా జిల్లాలో మరియు హిమాచల్ ప్రదేశంలో బాదం ఎక్కువగా పండుతుంది. కాశ్మీర్ బాదం పంపులు చిన్నవిగా ఉన్న వీటిలో నూనె శాతం మరియు రుచి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దేశీయ అవసరాల కోసం మనం ఎక్కువగా కాలిఫోర్నియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. బాదంను న్యూట్రియంట్ డెన్స్ సూపర్ ఫుడ్ అంటారు. ఒక 28 గ్రాముల బాదంలో మనకు రోజువారీ అవసరమయ్యే విటమిన్ E 37% లభిస్తుంది. విటమిన్ E మంచి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇందులో మెగ్నీషియం లభిస్తుంది. రక్తపోటును తగ్గించి మెదడు కణాలను ఉత్తేజపరుస్తుంది. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇవి ఆకలిని నియంత్రించి కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి. బాదంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, HDL, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ఆర్టరీస్లో అంటే గుండె ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకపోకుండా, బ్లాకేజ్ కాకుండా సహాయపడతాయి, దోహదం చేస్తాయి. బాదంను ఎలా తినాలి అని మనకు ఒక డౌట్ వస్తుంది. బాదంను ఎండిన బాదం తినాలా లేకుంటే నానబెట్టిన బాదం తినాలా అని. బాదం పొట్టుపైన టానిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది బాదంలోని పోషకాలను మన శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందువల్ల రాత్రంతా నానబెట్టడం వల్ల ఆ టానిన్ అనేది పోతుంది. నానబెట్టడం వల్ల లిపిస్ అనే ఎంజైమ్ కూడా విడుదలై కొవ్వులు సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టి నానబెట్టి తినడం అనేది శ్రేష్టం. మామూలుగా పశువులు, గేదెల పాలు, ఆవు పాలు కొంతమందికి పడదు. వెగాన్స్ వాటిని తినరు, బరువు కూడా పెరుగుతుంది అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకు బాదం పాలు ఒక మంచి ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. బాదం నూనె చర్మానికి మంచి మాయిశ్చరైజర్. గోరువెచ్చని పాలలో తీసుకుంటే మలబద్ధకం కూడా తగ్గుతుంది. బాదం పొడిలో గ్లూటిన్ ఉండదు. బేకింగ్ మరియు స్వీట్లో మంచిగా వాడవచ్చు. సాధారణంగా రోజుకు 8 నుండి 10 బాదం పప్పులు తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, మెదడును ఉత్తేజపరుస్తుంది. సాయంత్రం తీసుకోవడం వల్ల మంచి స్నాక్గా ఉపయోగపడుతుంది. జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయొచ్చు. బాదంను వేయించి ఉప్పు కలిపి కూడా తింటుంటారు. దానివల్ల నష్టమేం లేకున్నా కానీ బాదంను నానబెట్టి పచ్చి బాదం తింటేనే చాలా మంచిది. కిడ్నీ రాళ్ళు ఉన్న వాళ్ళు కొద్దిగా తగ్గిస్తే బెటర్. వీటిలో యాక్సలేట్స్ ఉండడం వల్ల రాళ్ల సమస్య పెరగవచ్చు. బాదం కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, మన శరీరానికి అవసరమైన అనేక సూక్ష్మ పోషకాలకు నిలయం. ఇందులో